నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్లిన రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసిస్తూ నిర్మల్లో మాజీ మంత్రి అల్లుల ఆధ్వర్యంలో ధర్నా. నిర్మల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన కృషి. ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి. వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ధ పనులు నిర్విరామంగా చేపట్టాలి. మున్సిపల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంగళవారం కుంటాల మండలి అంబుగాం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీటి వసతి, విద్యుత్, టెలికాం సేవలు, ఇతర మౌలిక సదుపాయాలపై గ్రామస్తులతో మాట్లాడారు. తాగునీటి సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో బోర్బావు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భూగర్భ జల సంరక్షణకు ఫామ్ పాండ్ను ఏర్పాటు చేసుకోరన్నారు. పర్యటనలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డీ విజయలక్ష్మి, అధికారులు సందీప్, కమల్ సింగ్, వనజ తదితరులు పాల్గొన్నారు. భూగర్భంలోకి పంపవచ్చు 5 లక్షల లీటర్లు అవునా కాదు. అట్లాంటి ఒక 100 అయిపోతే 5 లక్షల గుణ 100 ఒక 5 కోట్ల లీటర్ వాటర్ భూగర్భంలో పోతుంది. పోయి ఎక్కడ ఉంటుంది? సేమ్ మీకు ఓపెన్ బావిలో వాటర్ ఒక సంవత్సరం తర్వాతనే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. ఇంకా వాటర్ గ్రౌండ్లో పోవడం లేదు కాబట్టి మీ ఓపెన్ బావిలో కూడా వాటర్ లేదు. దానికి దీనికి లింక్ ఉంది. సో మీకు బోర్వెల్ కావాలంటే బోర్వెల్ని శాంక్షన్ చేసేస్తాను ఇమీడియట్గా. బోర్వెల్తో పాటు చిన్న డిటిఆర్ మీటర్ కూడా ఏమైనా ఉంటే అక్కడ కూడా మేము కొంత అప్డేట్ చేస్తాము. మీరేమో రెజల్యూషన్ పాస్ చేసి ఈ గ్రామంలో ఎవరైతే భూగర్భంలోకి పంపవచ్చు 5 లక్షల లీటర్లు అవునా కాదు. అట్లాంటి ఒక 100 అయిపోతే 5 లక్షల గుణ 100 ఒక 5 కోట్ల లీటర్ వాటర్ భూగర్భంలో పోతుంది. పోయి ఎక్కడ ఉంటుంది? సేమ్ మీకు ఓపెన్ బావిలో వాటర్ ఒక సంవత్సరం తర్వాతనే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది. ఇంకా వాటర్ గ్రౌండ్లో పోవడం లేదు కాబట్టి మీ ఓపెన్ బావిలో కూడా వాటర్ లేదు. దానికి దీనికి లింక్ ఉంది. సో మీకు బోర్వెల్ కావాలంటే బోర్వెల్ని శాంక్షన్ చేసేస్తాను ఇమీడియట్గా. బోర్వెల్తో పాటు చిన్న డిటిఆర్ మీటర్ కూడా ఏమైనా ఉంటే అక్కడ కూడా మేము కొంత అప్డేట్ చేస్తాము. మీరేమో రెజల్యూషన్ పాస్ చేసి ఈ గ్రామంలో. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్పై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతు తెలపడం వలన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్లో మాజీ మంత్రి అల్లుల రెడ్డి మంగళవారం సాయంత్రం మంచిరాల చౌరస్తా వద్ద మెరుపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే వారి గొంతులు ఎంతో కాలం నొక్కలేరని స్పష్టం చేశారు. తక్షణమే రాహుల్, ప్రియాంక గాంధీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ అప్పాల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సచివ అర్జున్ అలీ, నాయకులు ధర్మాజ్ రాయంతో పాటు పలువురు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అరెస్ట్ ఖండిస్తున్నాం. రాహుల్ గాంధీ అరెస్ట్ ఖండిస్తున్నాం. బీజేపీ కాంగ్రెస్ పార్టీ మన భారతదేశంలో నీట్ ఎగ్జామినేషన్ జరిగిన సందర్భంగా పేపర్ లీకేజ్ అయి ఎందరో మంది విద్యార్థుల భవిష్యత్తులు నాశనం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ బీజేపీ గవర్నమెంట్ లీకేజీలన్నీ కూడా మరి బహిర్గతం అయినాక కూడా ఎందరో మంది పిల్లలు పాపం రాత్రులు నిద్రలేక చదువుకొని వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం మూలంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరిగింది. మరి నిన్ననే పార్లమెంట్ మొదలైంది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మరి చర్చ జరగాలి నీట్ ఎగ్జామ్ పైన అని చెప్పి అంటే నిన్న ఇవాళ కూడా వారికి సమయం ఇవ్వలేదు, చర్చ జరపలేదు. రాహుల్ గాంధీ గారు ఇవాళ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు
వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ ఎంపీలు అందరు కూడా ఇవాళ ప్రధానమంత్రి గారి ఇంటి ముందర ధర్నా చేసి వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి అంటే నిన్న యువకులు విద్యార్థులు ఢిల్లీలో వారు ఒక సామరస్య పూర్తిగా వాళ్ళు ధర్నా చేస్తే వాళ్ళపైన పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి మనందరం కూడా టీవీలలో చూసాం. ఆ లాఠీ చార్జ్ను కూడా రాహుల్ గాంధీ గారు తీవ్రంగా ఖండించడం జరిగింది. విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడము, బాష్పవాయువు ప్రయోగించడము, నీటి ప్రయోగంతో ఎందరో మంది మహిళల పైన కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది, బాష్పవాయు ప్రయోగం చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నారో కేంద్ర మంత్రి, వారు వెంటనే రాజీనామా చేయాలని ఫస్ట్ డిమాండ్ ఉంది. పార్లమెంట్లో చర్చ జరగాలి. ఎవరైతే చనిపోయినరో ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను పార్లమెంట్లో పూర్తిగా చర్చ జరపాలని చెప్పి కోరితే ఇంతవరకు దాన్ని చర్చ జరపలేదు. దానికి నిరసనగా ఇవాళ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే మరి వారిని రాహుల్ గాంధీ గారిని అపోజిషన్ లీడర్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారిని అరెస్ట్ చేయడము చాలా నిజంగా కూడా శోచనీయము. చాతగాని తరంతో రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినటువంటి మేము ఈ యొక్క భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తూ, మంత్రి గారు కూడా ఇప్పుడే ఢిల్లీకి ప్రయాణం వెళ్ళిపోయాడు. మరి అక్కడ కేరళ చీఫ్ మినిస్టర్ కానీ, కర్ణాటక చీఫ్ మినిస్టర్, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ అందరూ కూడా ఢిల్లీలో వెళ్ళిపోయినారు. వేరే వారికి అఖిలేష్ యాదవ్ గారు, మరి అదేవిధంగా శరద్ పవార్కు సంబంధించిన పార్టీ మిగతా వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. రాహుల్ గాంధీ గారు వెంటనే వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేము మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ కాదు తెలంగాణ ప్రాంతం అంతా కూడా రాహుల్ గాంధీ వెంబడే ఉంటామని చెప్పి మేము గట్టిగా వారి యొక్క అరెస్టుకు నిరసనగా మేము ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నాము. నిర్మల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని దివ్యానగర్ కాలనీలో 5 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన కామన్ కమ్యూనిటీ షెడ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు విడతల వారుగా చేపట్టనుందని తెలిపారు. కార్యక్రమం స్థానిక కౌన్సిలర్ వినిషాలక్ష్మి, నాయకులు రావుల రామ్నాథ్, కౌన్సిలర్ గంజిరాజు, విఠల్, శశాక్, నరేష్, జుట్టు దినేష్, అరవింద్, చందు, ఈశ్వర్, ఆనంద్, జమాల్ తదితరులు ఉన్నారు. వర్షాకాలం దృష్ట్యా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అధికారులు రచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లో మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఘనవర్తాల నిర్వహణకు ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మౌలిక సదుపాయాల పనులు సైతం వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, సుందర్ సింగ్, యాదయ్య అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా డాగ్ స్క్వాడ్కు రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చిందని జిల్లా ఎస్పీ జానక్ శర్మ తెలిపారు. తెలంగాణ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం విడుదల చేసిన అర్ధవార్షిక నివేదికలో జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్ పనితీరుకు రాష్ట్ర స్థాయి ప్రశంసలు లభించినట్టు తెలిపారు. జిల్లా పరిధిలోమైన హత్య, అనుమానాస్పద దొంగతనాలు తదితర కేసుల్లో నిందితుల జాడను కనిపెట్టడంలో యామి, జెస్పీ, బోల్డాగులు విశేష పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా డ్యాంగ్ అడ్డర్ పరమేశ్వర్, శ్రీనివాస్, సాయంత్రం అభినందించారు. జిల్లా పోలీస్ డాగ్ స్క్వాడ్ బృందం సాధించిన రాష్ట్ర స్థాయి గుర్తింపుకు జిల్లా శాఖ గర్వకారణం ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమం డీఎస్పీ శ్రీనివాస్, శ్రీకృష్ణ, జిల్లా డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ శేఖర్, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ఆలోచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాతో పాటు అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిఎం రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెజిటెడ్ అధ్యాపక సంఘం నిర్మల్ యూనిట్ అధ్యక్షులు కె సూర్యసాగర్, కార్యదర్శి కుంట శ్రేయలు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, తెలంగాణ సంఘ అధ్యక్షుడు పి రెడ్డి, రమేష్ రెడ్డి, సుభాష్, అర్చన పాల్గొన్నారు. సంఘ భవనం కట్టుకుంటాం సహకరించినట్టు నిర్మల్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు మున్సిపల్ వైద్యులు అప్పాల గణేష్తో మొరపెట్టుకున్నారు. గతంలో నిర్మించుకున్న సంఘ భవనం స్థలం సరిపోవడం లేని భవన విస్తీర్ణం చేపట్టడానికి సహకారం ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన ఆర్టీసీ రిటైర్డులకు అప్పాల గణేష్ మర్యాదగా ఆహ్వానించి సమస్యను ఓపిక విన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి సహకరిస్తానని హామీ ఇచ్చినట్టు ఉద్యోగులు తెలిపారు. నిర్మల్ పట్టణంలో ఫుడ్ సేఫ్టీ మున్సిపల్ అధికారులు పలు పండ్ల షాపులు, హోటళ్లు, స్వీట్ హోమ్ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిశుభ్రత ప్రణాళికలు పరిశీలించారు. తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సునీత, శానిటైజర్ ప్రవీణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దూదం సిఎస్ఆర్లో పండ్లు, బిస్కెట్ ప్యాకెట్ పంపిణీ చేశారు. నిర్మల్ చెందిన నీళ్ళ హనుమతి వనమరాలు శృతి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ వెంకటరమణారెడ్డి, రమేష్ కుమార్, శ్రీనివాస్ గుప్తా, విజయ్ కుమార్, గంగారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ పట్టణ సమీపంలో సాగర శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి శివపంచాయతన వాసవి కనకపురాలలో శ్రీ మణిదీప వరణ పూజను ఘనంగా నిర్వహించారు. శ్రీ లలితా త్రిపుర సుందర అమ్మవారి దివ్య శ్రీనివాసంగా పేర్కొని మణిదీప పూజా కార్యక్రమం సందర్భంగా శ్రీ చక్రాధన కుంకుమార్చన అష్టోత్తర శవన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 9 రకాల పూలు పనులు అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆమడి కిషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కోటి కోటి విరావృత చక్రరాచారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రారుఢ మంత్రిని పరిసేవిత చక్రరూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వర్ణి ప్రాకార మధ్యగ వర్ణ సైన్యామదోర్నుక్త శక్తి విగ్రహ హర్షిత నిత్య పరాక్రమ తోప నిరీక్షణ సముత్సుక బండపుత్రావరోదుక్త బాల విక్రమనందిత మంత్రిన్యాంబా విరాజిత విషంగా వరతోషిత విషక్ర ప్రాణాల శిరమునా చింతామణి కర్షిణ్యే నమః శబ్దాకర్షిణ్యే నమః స్పర్శాకర్షిణ్యే నమః రూపాకర్షిణ్యే నమః రసాకర్షిణ్యే నమః గంధాకర్షిణ్యే నమః చిత్తాకర్షిణ్యే నమః ధైర్యాకర్షిణ్యే నమః శ్రుత్యాకర్షిణ్యే నమః నామాకర్షిణ్యే నమః బీజాకర్షిణ్యే నమః ఆత్మాకర్షిణ్యే నమః నిర్మల్ పట్టణానికి చెందిన డాక్టర్ చంద్రప్రకాష్ మాల్వే మంగళవారం తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కృషి చేస్తారని పేర్కొన్నారు. పట్టణంలోని దేవరకోట శ్రీ లక్ష్మీకృష్ణ ఆలయంలో సుదర్శన తిరుచక్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆర్మర్ శ్రీనివాస్, కోవల శ్రీనివాసాచారి, రమణాచారి, ప్రధాన అర్చకులు నవీన్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మొదటి ఆళ్వారని చెప్పి విష్ణుమూర్తికి మహాసేనకుడు ఉంటాడు, సైనికుడు ఉంటాడు. అట్లానే సర్వాయుధేశ్వరం అన్ని ఆయుధాలను పెట్టుకొని ఉన్నటువంటి సుదర్శనుడు ముందుగా విష్ణువుకు ఆయనే కుడి భుజమై ఉంటాడు, కుడి చేతి ఎందు అలంకృతుడై ఉంటాడు. అటువంటి సుదర్శన ఆళ్వారు యొక్క ఇవాళ మనకి తిరునక్షత్రం జరిగింది దేవరకోటలో. అంటే ఎట్లాంటి భూత ప్రేత పిశాచాలన్నింటి కూడా స్వామివారి నామస్మరణతోటే అవి మన దగ్గరికి రావటం. అట్లాంటి ఇవాళ మన అదృష్టం కొద్దీ స్వామివారి అభిషేకం అర్చన కార్యక్రమాలు మనం స్వీకరించామంటే మనకు అలాంటి ఏవి మనకు కానీ మన దగ్గరి బంధువులకు కానీ మిత్రులకు కానీ మన నిర్మల పట్టణ వాసులందరికీ కూడా ఎట్లాంటి కష్ట నష్టాలు కలగకుండా స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకు ఉండాలని చెప్పేసి ఆ చక్ర పెరుమాళ్ళ వారిని, స్వామివారిని, వెంకటేశ్వర స్వామి వారిని, నారాయణమూర్తిని మనం అందరం ప్రార్థించుకుందాం. జై సుదర్శన పెరుమాళ్ళ స్వామికి జై. దేవస్థానంలో ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో భాగంగా భగవద్బంధువులకు సుదర్శన పెరుమాళ్ తిరునక్షత్ర మహోత్సవ శుభాకాంక్షలు మా కమిటీ ద్వారా మరియు మా కార్యనిర్వహణ ద్వారా మరియు మా నవీన్ అయ్య గారి ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు కార్యక్రమము భక్తుల సమక్షంలో జరిగింది. నిర్మల్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన బంగాల్ భీమలక్ష్మ వారి ఆలయ చైర్మన్గా పట్టణానికి చెందిన కాలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ మంత్రి ఇందకడ్డి, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ శ్రీహర్రావు, మున్సిపల్ వైస్ అప్పాల గణేష్ చక్రంతో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కాలరాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో స్థానికుల యొక్క సహకారంతో ఎప్పుడు ముందుంటారన్నారు. అలాగే ఆలయ చైర్మన్ నియమించినందుకు మాజీ మంత్రి ఇందకడ్డికి, నియోజక పార్టీ ఇన్ఛార్జ్ శ్రీహర్రావుకు, మున్సిపల్ వైస్ అప్పాల గణేష్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నెల 22వ తేదీ బుధవారం నిర్మల్ ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగ సంఘ భవనంలో బ్యాంకు అధికారులతో సమావేశం జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగారెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల అధికారులు, లీడ్ బ్యాంకు ఉన్నతాధికారులు హాజరవుతున్నారన్నారు. విశ్రాంతి ఉద్యోగులు లబ్ధి చేకూర్చే పలు పథకాల గురించి సమావేశంలో బ్యాంకర్లు అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క పెన్షన్దారుడి సమావేశానికి హాజరు కావాలని కోరారు. నిర్మల్ జిల్లాలోని వివిధ బ్యాంకుల యొక్క బ్యాంక్ అధికారులు మరియు లీడ్ బ్యాంక్ మేనేజర్, రీజనల్ మేనేజర్ ఎస్బీఐ వారందరూ కూడా రేపు 11:30 గంటలకు మన పెన్షనర్ల సంఘ భవనంలో బ్యాంకు యొక్క లాభాలు, వాటి ద్వారా పెన్షనర్లు పొందేటువంటి కలగజేసేటువంటి సౌకర్యాలు, ఇతరత్ర విషయాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి పెద్ద మొత్తంలో 50 మంది పెన్షనర్లు తరలి రావాల్సిందిగా మీ ఎంసీ లింగాన కోరుతున్నారు. మామిడితాండలో మంగళవారం చిత్త పండుగను ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్ పందిరి చంద్రకళ సురేంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. తారాచంద్, తిరుపతి, మంగిల, నవీన్ గ్రామస్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలపడానికి వెళ్లిన రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసిస్తూ నిర్మల్లో మాజీ మంత్రి అల్లుల ఆధ్వర్యంలో ధర్నా. నిర్మల్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన కృషి, ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి. వర్షాకాలం దృష్ట్యా పారిశుద్ధ పనులు నిర్విరామంగా చేపట్టాలి. మున్సిపల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.